ఈడెవడో కానీ ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. చరిత్ర అంతటా మన దేవాలయాలు దోచుకోబడ్డాయి, నిజమే. మరియు మనం మౌన ప్రేక్షకులుగా ఉండిపోయాము, నిజమే. మన చరిత్రకు మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని అజిత్ దోవల్ గారు అన్నారట. చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి? దొంగనా కొడుకులు అంటారు ఇటువంటి వాళ్ళని. ఆయన అంత పనికిమాలినోడా? మహా అయితే ఆ చరిత్రను మనం సరిదిద్దుకోవాలి అని ఉంటారు. ఈ గాడిద కొడుకులు ఆయన గురించి ఇంకా ఏం చెబుతున్నారో చూడండి. దేశద్రోహి ఆయనట, దేశద్రోహి అట. ఆపరేషన్ సింధు ఎక్కడుంది? ఇది ఆపరేషన్ సింధులో ఇండియా మీద పాకిస్తాన్ అణుబాంబులు వేసే అవకాశం ఉంది, యుద్ధం ఆపండి అని ట్రంప్ను కోరింది ఈ వెధవే అంటున్నాడు. ఇది ఎప్పుడో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో వేసి ఉంటారు, తెలియక అని అనుకోవడానికి లేదు. ఇది ఒక 3-4 రోజుల క్రితమే వేశాడు. టూరిస్టులను చంపేస్తే దేశంలో బీజేపీ పరువు పోతుంది, అలాగే ఓట్లు కూడా కావాలి. అందుకని ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ మీద దాడి చేసి, హడావుడి చేసి, బెదిరింపులు చేసి ఇండియాలో బిల్డప్ ఇద్దామని ఆపరేషన్ సింధు మొదలుపెట్టాం. కానీ పాకిస్తాన్ మాకు అస్సలు భయపడకుండా ఇండియా మీద అణుబాంబులు వేయాలని రెడీ అవుతుంది. దీంతో భయపడి దయచేసి యుద్ధం ఆపండి అంటూ ట్రంప్ కాళ్ళు పట్టుకుంది ఈ వెధవే. మొత్తం మీద దేశం పరువు తీసేడు దేశద్రోహి అంటున్నాడు. ఈడు చెప్పింది నేను చెప్పింది మీరు నమ్మక్కర్లా. రకరకాల దేశాల అధినేతలు మాట్లాడిన విషయాలు, మన మిలిటరీ అధికారులు చెప్పినవి అన్నీ క్రోడీకరించి ఎవడికి జీ పగిలిందో మీకు తెలుసు. ఆ యుద్ధాన్ని నేను ఆపాను వర్రో అని ఎక్కడ పడితే అక్కడ ఒకడు పెద్దోడు గగ్గోలు పెడుతున్నాడు. అబ్బెబ్బే లేదు మేమే ఆపామని భారత ప్రభుత్వం చెప్పట్టుకు కొడుతుంది. ఈ విషయము మీకు తెలుసు. అసలు ఆ ట్రంప్ నేను ఎవరితో మాట్లాడి యుద్ధం ఆపాను అంటున్నాడు? భారత్తోడే కదా. అంటే ట్రంప్ అబద్ధం చెబుతున్నాడా? ఈయన వెళ్ళి యుద్ధం ఆపండి బాబో అని ట్రంప్ని అడిగితే ట్రంప్ భారత్తో మాట్లాడి యుద్ధం ఆపాడా? ఎంత అబద్ధం కథ చెప్పి ఆయన్ని దూషిస్తున్నాడు కదా. అసలు వాడు ఈయన్ని ఎందుకు దూషించాలి? ఈయన చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత ఎప్పుడో చరిత్ర మర్చిపోయిన కాందహార్ విమానం హైజాకు నేరానికి సంబంధించిన కొందరు మట్టిలో కలిసిపోయారు. అప్పటిదేంటి వరుసగా ఎప్పటిది గోకుల్ చాట్, లుంబిని పార్కు, పార్లమెంటు, రకరకాలుగా 20-30 సంవత్సరాలుగా దేశం మీద దాడి చేసి బాంబులు పేలుస్తూ నానా రక్తపాతము సృష్టించిన గాడిదలు ఒక్కరొక్కరిగా మట్టిలో కలిసిపోతున్నారు అదృశ్య వ్యక్తుల చేతులలో. అట్లా ఎంతమంది పందులు మట్టిలో కలిసిపోయారు అంటే ఈ మధ్యనే సెంచరీ కూడా దాటేసింది. ఏళ్ల తరబడి వాళ్ళు ఎంతో కష్టపడి సృష్టించుకున్న ఆ సామ్రాజ్యం అట్లా కూలిపోతూ ఉంటే వాళ్లకు కడుపు మండదా? ఆయన మీద ద్వేషం ఉండదా? ఆ ద్వేషాన్ని ఇలా ప్రకటించుకుంటున్నాడు. వాడు తన నిజస్వరూపం తెలియకుండా ఉండడం కోసం ఒక హిందూ పేరు పెట్టుకున్నాడు, కానీ వాడు ఆ పందే, అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ దేశంలో అజిత్ దోవల్ గారి మీద ద్వేషం ఎవరికుంటుంది? క్రైస్తవులకా, కమ్యూనిస్టులకా, అంబేద్కరిస్టులకా? ఎవరికి ఉంటుంది? వాళ్ళెవరికి కూడా హాని జరగట్లేదు కదా. జరుగుతున్న హాని అంతా కూడా ఆ పందులకే. వాడెవడో పిచ్చెక్కి అలా వాగుతుంటే దాన్ని నువ్వెందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు అని మీరు అడగచ్చు. కానీ వాడు 70 ఏళ్ళుగా ఈ దేశంలో ఆర్యుల పేరు చెప్పి, బ్రాహ్మణుల పేరు చెప్పి హైందవం మీద ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. అటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. అటువంటి పిల్లలకు ఇటువంటి విషయం నూరిపోయడం వల్ల అటువంటి వాళ్లకు అజిత్ దోవల్ గారి మీద విపరీతమైన ద్వేషం పెరిగే అవకాశం ఉంది. అజిత్ దోవల్ గారిని ద్వేషించడము అంటే రక్షించే తండ్రిని దూషించడం కిందే లెక్క. మోడీ గారి వల్ల ఈ దేశానికి ఎటువంటి మేలు జరుగుతుందో అటువంటి మేలే ఈ అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు లాంటి వాళ్ళ వల్ల కూడా జరుగుతుంది.